కాకరకాయ కాయలు ఫ్రై అండి. ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. కాకరకాయలు మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టంతా క్లీన్ చేసేసుకోవాలండి. కేజీ తీసుకున్నాం అనమాట కాకరకాయలు. పొట్టు మొత్తం పీల్ చేసుకొని కట్ చేసుకున్నామండి. చిన్నగా ఉన్న కాయలలో కాయలు వేసేస్తున్నానండి. పెద్దగా ఉన్నవి మాత్రం సగానికి కట్ చేస్తున్నాను అనమాట. కాయలు ఘాట్లు పెట్టేసి ఇవి కాయలుగానే వేసేస్తున్నాను అనమాట, పీల్ చేసి. కాయలకి ఇలా ఘాటు అయితే పెట్టుకోవటం మర్చిపోకండి, లేదంటే కాయ వేగాలి కదా. 2-3 చోట్ల గీతలాగా పెట్టుకుంటే లోపల దాకా బాగా కుక్ అవుద్దండి. 2-3 కాయలేను సగం చేసిందండి. కాయలుగానే ఉంచేస్తే బాగుంటుందండి, లోపల దాకా కుక్ అయ్యి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇందులోనే ఉప్పు అండి, కళ్ళుప్పు వేస్తున్నాను అనమాట. కళ్ళుప్పు, నిమ్మకాయ అండి. ఒక 1/2 కేజీ ఉన్న కదా ఒక కాయ వేస్తున్నానండి. చేదు తగ్గి, కాకరకాయ చేదు తగ్గి టేస్ట్ బాగుంటుందండి. ఇలా నిమ్మకాయ పిండి ఇందులో కూడా టేస్ట్ తగ్గిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తానికి కొట్టేలాగా కలిపేసుకొని ఒక గంట ఉండని ఇవ్వాలండి. ఒక పూట ఇచ్చినా పర్లే. మనం పొద్దున్నే కట్ చేసి పెట్టుకొని మధ్యాహ్నం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఉప్పు నిమ్మకాయ వేసాం కదా అని ఇలా కలిపేసి పెడితే తర్వాత ఇందులో కాయలు పిండితే వాటర్ వస్తుందండి. ఆ వాటర్ పిండి వేసుకున్నాం అనుకోండి, చేతి తగ్గిపోయింది అన్నమాట. ఇలా అండి కలిపేసాం కదా, ఒక గంట పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ కాకరకాయలు చూసారా, వాటర్ చూసారా ఎలా వచ్చేసినాయో. నిమ్మకాయ ఉప్పు 2 వేసాం కదా, వాటర్ వచ్చేసినాయి. పిండే పని లేకుండానే కొంచెం పిండితే చూసారా వాటర్ వస్తుంది. అలా పిండి వేసుకోవాలండి, మంచిగా ఫ్రై అవుతుంది. కాకరకాయలు చూసారా వాటర్ వచ్చింది. ఇదంతా చేదండి, కాకరకాయ చేదనమాట. వేసాం కదా, అంత చేదేమి ఉండదన్నమాట. కాకరకాయ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా కనబడుతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల దాకా కుక్ అవ్వదు, కాకరకాయ ఫ్రై అవ్వదు అన్నమాట. అందుకని మీడియం పెట్టుకొని స్లోగా వేయించుకున్నామండి. మంచిగా వేయించుకోవాలండి తిప్పుకుంటూ. కాకరకాయ కారానికండి ఎండుమిర్చి, కొంచెం గుడ్డు కారం కూడా వేస్తానండి. మిర్చి కాదు, ఎండు కొబ్బరి అన్నమాట. ఎండు కొబ్బరి, కొద్దిగా పుట్నాలు, ఎక్కువ కాదండి, ఊరిన టేస్ట్ కోసం కొంచెం పుట్నాలు, జీలకర్ర, చిన్నులపాయ, ఉప్పు, టేస్ట్ సరిపడా కళ్ళుప్పు అండి. ఇంత మరికి కారం పట్టించేసుకున్నాము, మిక్సీ పెట్టేసుకున్నాం. కారం రెడీ అయిందండి. మామూలుగా డైలీ 4-5 రోజులు, ఒక వారంలో తినేస్తాం అనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి కాకరకాయ కూరలో. లేదంటే ఉల్లిపాయని స్కిప్ చేసి వండుకున్నాం అనుకోండి, నెల రోజుల వరకు కూర చెడిపోకుండా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసి కమెంట్ చేయకుండా ఉండటం మర్చిపోకండి. కమెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
కారంలో బెల్లం వేయటం మర్చిపోయానండి. బెల్లం కూడా కొద్దిగా వేసి కారం మధ్య ఒకసారి మిక్సీ పెట్టుకున్నామండి. కాకరకాయ కారంలో బెల్లం టేస్ట్ చాలా బాగుంటుందండి. అది మర్చిపోయాను అన్నమాట. బెల్లం కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. కాకరకాయ వేగాయి కదండి, ఇవి ఒక గిన్నెలో తీసుకొని తాలింపు చేసుకున్నాం అన్నమాట. ఇది నూనె ఎక్కువ అవుతుందంటే కొంచెం తీసేసుకోవచ్చు అండి. ఇంకా ఈ ఆయిల్లోనే తాలింపు చేస్తున్నామండి. మామూలు తాలింపు గింజలన్నీ వేసుకొని మనకు ఒక 4 రోజులు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయ స్కిప్ చేసేసేయండి. మామూలు ఇప్పుడు డైలీ వాడుకునేది అయితే ఇలా అయినా వారం 10 రోజులు బాగానే ఉంటుందండి. మంచిగా వేయించుకున్నాం కదా, ఉల్లిపాయ వేస్తున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాము. ఉల్లిపాయ వేగింది కదండి, కారం వేసుకున్నాము. కారం కొంచెం వేగాక అప్పుడు మళ్ళీ కాకరకాయ వేద్దామండి. చాలా కమ్మగా ఉంటుంది. బెల్లం వేసాము కారంలో, బెల్లం టేస్ట్, కొబ్బరి కారం. చాలా బాగుంటుందండి రైస్లోకి. చేదు మాత్రం అసలు చేదు తగలదండి. ఇలా మళ్ళీ ఇంకో రకం కాకరకాయ ఉడకబెట్టి చేస్తామండి, అది కూడా ఒకసారి వీడియో పెడతాను. ఇందులో ఉప్పు నిమ్మకాయ వేసాం కదా, అందులోనేమో మజ్జిగ ఉప్పు వేసి ఉడకబెడతాం అన్నమాట కాకరకాయలని. అది కూడా చాలా బాగుంటుందండి. ఇంకోసారి ఆ రెసిపీ పెడతాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. వేడివేడిగా మా కాకరకాయ రెడీ అండి. ఈ ఘాట్లు పెట్టాం కదా, లోపలికి కూడా వెళ్తుందండి కారం. కాయలుగా ఉన్నా కానీ ఘాట్లు ఉన్నాయి కదా, అందులోకి కూడా వెళ్తుంది అన్నమాట. చప్పగా అనిపించదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు కాంబినేషన్లో కూడా కాకరకాయ కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కాంబినేషన్గా కాకరకాయ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే అండి.